ఈటీవీ బల్గం 30th ఇయర్ సెలబ్రేషన్స్ లో ఇప్పుడు ఈటీవీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళలో కొంతమందిని పైకి పిలిచి వాళ్ళకి ఈటీవీ కొన్ని అనుబంధాన్ని తెలుసుకుందాం. సో ఇందులో ముందుగా శతమానం భవతి, రావోయ్ చందమామ, మా అత్త బంగారం. ఈటీవీ 30వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సో మీకు ఈటీవీకి ఉన్న అనుబంధాన్ని మీ మాటల్లో తెలుసుకోవాలని ఉంది. 2002లో నేను ఈటీవీలో ఎంటర్ అయ్యాను అనమాట. సో స్క్రీన్ కి నన్ను పరిచయం చేసింది ఈటీవీయే. సో నా 7th క్లాస్ నుంచి నేను యాంకరింగ్ అనేది స్టార్ట్ చేశాను సినీ రంజని అండ్ మనోరంజని అనే ప్రోగ్రామ్ తో. అండ్ సక్సెస్ఫుల్ గా శతమానం భవతి అనే సీరియల్ 1000 ఎపిసోడ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. భావన గారు ఈటీవీ కంటే ముందు నుంచే ఉన్నారు. ఈటీవీతో నాకు ఆల్మోస్ట్ 28 years అసోసియేట్ అయి ఉన్నాను నేను. నెక్స్ట్ భావన 28 years ఈవెంట్ ఒకటి జరుగుతుంది. యాంకర్ అయ్యాను, ఆర్టిస్ట్ అయ్యాను, డాన్సర్ అయ్యాను, అన్ని ఈటీవీలోనే. ఒక పదవిలో చెప్పాలంటే నా పుట్టినిల్లు ఈటీవీ. ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పుడు అంతే. అందరికీ నమస్కారం అండి. కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా నాకు ప్రాజెక్ట్స్ ఇస్తూనే ఉన్నారు. నా మా అత్త బంగారం చేస్తున్నాను నేను. అండ్ థ్యాంక్స్ ఫర్ హోల్ టీమ్. థ్యాంక్ యూ అండి. మా అత్త బంగారం సీరియల్ కి పోటీగా మా మామ ఎత్తడనే ఒకటి చేయబోతున్నాం. మామ ఎవరండి ఎందుకే? శ్రీవాణి గారు యాంకరింగ్ చేసేటప్పుడు కృష్ణ భగవాన్ గారు 2nd క్లాస్ అంట, 3rd క్లాస్. ఈటీవీ అంటే డెఫినెట్ గా నాకు ఒక ఎమోషన్ డెఫినెట్ గా ఏంటంటే మనోరంజన్ సినీ రంజని ఆడిషన్స్ అనగానే ఒక డైరెక్టర్ ఫ్రెండ్, సో నేనే తీసుకెళ్ళిన తన ఆడిషన్ కి. సో తన యాంకర్ అయింది, నేను తన భర్తనయ్యాను. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? ఆయనే అండి. ఏమని చేశారు? ఐ లవ్ యూ అని ఫోన్ పెట్టారు అంతే. మీరు ఎప్పుడు చేశారు? మళ్ళీ నేను ఇమీడియట్ గా చేసా. వెంటనే చేశారా? అచ్చా, నాకేంటో దొరకరు. అర్థమైందా? అక్కడ లవ్ చేసి జెన్యూన్ గా పెళ్లి చేసుకున్నారు, అలా ముచ్చటగా ఉన్నారు. నువ్వు ఉన్నావు, తీసుకెళ్తావు, మళ్ళీ రారు వాళ్ళు, ఇంకా అక్కడే ఉండిపోతారు. థ్యాంక్ యూ. ఈటీవీ 30వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నెక్స్ట్ మన ఈటీవీ ఫ్యామిలీ నుంచి ఎవరు రాబోతున్నారంటే మౌన పోరాటం, రంగుల రాట్నం, మనసంతా నువ్వే. మౌన పోరాటం ఎన్ని ఎపిసోడ్లు అయిందండి ఇప్పటికి? మౌన పోరాటం 750 అయిందండి. 750 ఎపిసోడ్లు మౌన పోరాటం చేయటం అంటే మామూలు విషయం కాదు. ముందుగా నేను రామోజీరావు గురించి కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. ఆయన బెస్ట్ లీడర్ అండి. ప్రతి మనిషిని నమ్ముతారు అనమాట, రెస్పెక్ట్ ఇస్తారు. ఏ చిన్న థాట్ ఆయనకి నచ్చినా కూడా వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకి మళ్ళీ వర్క్ ఇస్తారనమాట. ఒక సక్సెస్ నేను ఆస్వాదిస్తూ ఇంకా బెస్ట్ ఇంకా బెటర్ ఏం చేయాలనేసి లాస్ట్ బ్రెత్ వరకు ఆయన ట్రై చేశారండి. లాస్ట్ బ్రెత్ వరకు ఆయన వర్క్ చేస్తూనే ఉన్నారు. ఆయన ఏజ్ ద్వారా ఇప్పుడు ఓకే మన నుంచి దూరం అయ్యిండొచ్చు, కానీ ఆ సోల్ చాలా పవర్ఫుల్. ఆ సోల్ డెఫినెట్ గా మళ్ళీ ఒక బర్త్ తీసుకొని ఇంకా మంచి చేయడానికి కోసమనే మన మధ్యలోకి మళ్ళీ వస్తున్నారు అనేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను. డెఫినెట్ గా ఆ సోల్ మన మధ్యనే ఉంటుందండి, ఎక్కడికి పోదు అనమాట. రామోజీరావు గారి గురించి చెప్పాలంటే కొన్ని లక్షల మందికి ఆయన ఉపాధి కల్పించిన మనిషి. అలాంటి మనిషిని నేను ఒక్కసారైనా చూద్దాం అనుకున్నాను యాక్చువల్లీ లైఫ్లో. బట్ నాకు ఆపర్చునిటీ నిజంగా రాలేదు. ఆయన చనిపోయినప్పుడు ఆ బాడీని చూడడం నిజంగా మోస్ట్ ఎక్స్ట్రాడినరీ జెంటిల్మెన్ ఎంటైర్ ద వరల్డ్ యాక్చువల్లీ. నేను గత 28 years గా ఈటీవీతో పరిచయం ఉన్నాను. ఫీలింగ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ ఫర్ గివింగ్ మీ దిస్ లవ్లీ బ్రేక్. మనసంతా నువ్వే అగైన్. థ్యాంక్ యూ సో మచ్. హార్టీ కంగ్రాచులేషన్స్ మనందరికి, ఎందుకంటే మనసంతా నువ్వే 850+. అండ్ ఈ రోజు నేను ఇంత హ్యాపీగా ఉండడానికి ద వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈటీవీ రామోజీరావు గారు. థ్యాంక్ యూ సో మచ్. సన్నీ అన్న ఈరోజు 15 minutes స్పీచ్ ప్రిపేర్ అయ్యాడు. అదేం గుర్తులేదని జస్ట్ థ్యాంక్ యూ చెప్పి ఈరోజు. నాది ఈటీవీలో 4వ సీరియల్. థ్యాంక్స్ టు ఈటీవీ. సీరియల్ అన్న జబర్దస్త్ గురించి చెప్పావా? చెప్పిస్తారు. థ్యాంక్ యూ జబర్దస్త్. Thank you so much once again everybody for being here. Thank you so much. నెక్స్ట్ ఈటీవీతో వాళ్ళకున్న అనుబంధాన్ని షేర్ చేసుకోవడానికి వస్తున్నారు రాధా మనోహరం, కాంతార, కలిసుందాన్రా అండ్ గుబా గోరింకా. కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు. అరే పడితే లైన్లో పడతా లేకపోతే తిడతా
లెట్ మీ స్టార్ట్ విత్ రామోజీరావు గారితో నాకు 2 అకేషన్స్ లో కలిసే అవకాశం దొరికిందండి. ఒకటి వెన్ ఐ వాజ్ అంటే 17-18 ఇయర్స్ ఉన్నప్పుడు జర్నలిజం చదువుదామని చెప్పి ఈనాడుకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆయన నేను కలిసినప్పుడు ఐ ఆస్క్డ్ ఎ స్మాల్ క్వశ్చన్, ఈనాడు అని ఎందుకు పేరు పెట్టారు అని అడిగా. నిన్న లేదు రేపు లేదు, ఉన్నది ఈ రోజే, అందుకే ఈనాడు అన్నారు. యాక్చువల్గా ఈటీవీకి కాంగ్రాచులేట్ కాదు, మన అందరికీ కాంగ్రాచులేషన్స్. నా ఫ్యామిలీ అలాగే బోల్డ్ అన్ని ఫ్యామిలీస్ ఈటీవీ వల్ల బతుకుతున్నాయి. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. అందరికీ నమస్కారం. మా సీరియల్ పేరు కాంతారా. ఇది ఈటీవీలో నా మొదటి ప్రాజెక్ట్. 30th ఇయర్ సెలబ్రేషన్స్ లో ఇది నా ఫస్ట్ ఎంట్రీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈటీవీతో నాకు 2 years నుంచి నేను వర్క్ చేస్తున్నాను ఈటీవీలో. సో కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. నేను చేసిన 3rd మూవీ ఉషా కిరణ్ మూవీస్ నుంచే, దాగుడు మూతల దండకోర్. సో అప్పుడు నేను రామోజీరావు గారిని కలిశాను. ఆయన చూసి ఆల్ ది బెస్ట్ చెప్పి బాగా చేసావమ్మా అని ఆయన దీవెనలు నాకు ఎప్పుడూ ఉన్నాయి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను ఎన్నో మూవీస్ చేశాను. వన్ ఆఫ్ ది హీరోయిన్ గా ఉషా కిరణ్ మూవీస్ నువ్వే కావాలి వచ్చింది, నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. రామోజీరావు గారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మన మధ్యన సార్ లేరని మాటే కానీ ఇన్ని మంది కుటుంబాలకి ఆయన పోషణ ఇస్తున్నారు. సార్ పేరు మన తరాలకి గుర్తుంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్.